అలా సింధూరకి దండం పెట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సింధూర ఇక అదంతా తలుచుకొని బాధపడుతుంది. అత్తమ్మ అందుకే నాకు టైం కావాలని కోరుకున్నాను. దయచేసి ఇదే జరిగింది. కానీ నేను చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇస్తలేరు అత్తమ్మ. అందుకే నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలో అర్థం కావట్లేదు. మా తల్లిదండ్రులకు న్యాయం చెప్తే మీరు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదని సింధూర బాధపడుతూ ఉంటుంది తనలో తను. ఇక విజయమ్మ అయితే ఎంతో విజయాన్ని సాధించినట్టు చాలా సంతోషపడుతూ తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. తనను చూసిన కూతురు ఇక తన భర్త వాళ్ళిద్దరూ ఏంటి అమ్మ ఈరోజు ఇంత సంతోషంగా ఉంది అని చెప్పేసి ఒకరినొకరు అడుగుతూ ఉంటారు. ఏమో అమ్మ ఏమైంది, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? వస్త్రదానం ఇంకా అన్ని దానాలు చేశా, కానీ నాకు ఎప్పుడు ఇంత సంతోషం కలగలేదు. ఇవాళ చెంచలమ్మ తల దించుకొని పొగరుతో తల ఎత్తుకున్న చెంచలమ్మ తల దించుకొని నిలబడాలింది. అది చూసిన నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. తన ఆస్తికి వారసురాలు చేసి వారసత్వం ఇచ్చింది, కానీ తన కోడలే తనకు సమయం కావాలి అనేసరికి తన మొహం వాడిపోయింది. అమ్మ నువ్వు చేసేది తప్పమ్మా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకు తప్పు ఒప్పులు చెప్పే అర్హత ఉందనుకుంటున్నావా? నాకే పాఠాలు నేర్పుతున్నావా అని చెప్పగానే, అమ్మ నేను చెప్పే వయసు నాకుంది, నాకు తెలుసమ్మా మంచేదో చెడేదో. వదిన చాలా మంచిది. ఇంకా చెంచలమ్మ గారు కూడా తన కొడుకు పోయాక వదినని తన కొడుకులోనే చూసుకుంటుంది. అలాంటి చెంచలమ్మ గారుని కొత్త కోడల్ని వేరు చేసావా? ఏ కోడలైనా ఆ భర్త చనిపోతే రాసి రంపాన పెడుతుంది, కానీ చెంచలమ్మ చాలా గొప్పగా చూసుకుంటుంది. తన కోడలికి తర్వాత చేద్దాం అనుకుందేమో. ఎందుకమ్మా నువ్వు అందులో తలదూర్చింది? వాళ్ళిద్దరి ప్రేమ చాలా గొప్పది. ఒకవేళ నేనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే నాకు చెంచలమ్మ గారి అత్తమ్మ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే తన గొప్ప మనసు. ఏ కోడలనైతే రాచి రంపాన పెట్టాలనుకుంటుందో ఆ కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి అత్త దొరికినందుకు చాలా సంతోషపడాలి. కానీ నువ్వేంటమ్మా ఇలా రచ్చబండ దగ్గరికి పిలిపించావు? అత్త కోడళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు, నువ్వెందుకమ్మా అందులో తలదూర్చావు? చెంచలమ్మ గారి మనసు అర్థం చేసుకోమ్మా. ఏ కోడలికి ఏ అత్త ఇవ్వని స్థానం ఇచ్చింది. అలాంటిది నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వేమన్నా అనుకోమ్మా, కానీ అలాంటి అత్త దొరకడం చాలా అదృష్టం. నాకు పెళ్ళైతే మాత్రం నేను అలాంటి అత్తమ్మనే కోరుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఏంటి తల్లి కూతురు కలిసి నాకే నీతి పటాలు చెప్పాలనుకుంటున్నారా అనగానే, లేదమ్మా ఒకరు చెప్తేనో ఒకరు అడిగితేనో వినే స్థితి కాదు ఇది. అందరికీ అర్థం చేసుకునే మనసు ఉంటుంది, నాకంటూ ఒక ఈ మనసు ఉంటుంది. నాకు కూడా తెలుసమ్మా మంచి చెడు ఏంటి అనేది. చదువుకున్నదాన్ని, నాకు అంత మాత్రం తెలియదా అని చెప్పేసి అలివేని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న విజయమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. చూడు విజయ, మన అలివేని ఎంత బాగా అర్థం చేసుకుందో. నువ్వు కూడా కోపం తగ్గించి అదే విషయాన్ని అర్థం చేసుకో. నీకు కూడా అలివేని లాగానే చెంచలమ్మ మనస్తత్వం ఏంటి అనేది అర్థమవుతుంది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. నాకు శత్రువులు ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే ఉన్నారు, అది మీరు అర్థం చేసుకోవట్లేరు అని చెప్పేసి విజయమ్మ అంటూ ఉంటుంది. ఇక నిన్ను బాగు చేయడం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోతూ ఉంటారు. విజయమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది. మరి ఇక చెంచలమ్మ విడగొట్టడానికే విజయమ్మ ఇంకా ఏం చేపిస్తుంది వాళ్ళతో అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది.